అందరికీ నమస్కారం. నిన్న జరిగిన ఢిల్లీ ఎలక్షన్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవటం, బీజేపీ గెలవటం అనేది పెద్ద వింతేం లేదట్లా. కాకపోతే పర్సనల్గా కేజ్రీవాల్ ఓడిపోవటం మాత్రం నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే కేజ్రీవాల్ అనే ఒక వ్యక్తి అవినీతి మీద పోరాటం చేసి ఢిల్లీ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకొని 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అవినీతి లేని పరిపాలన అందించిన వ్యక్తి. ఇవాళ 5% బడ్జెట్ కేటాయించే మన ఎడ్యుకేషన్కు ఆయన రాగానే 25% బడ్జెట్ కేటాయించి గవర్నమెంట్ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్లో ధీటుగా సరిదిద్దినోడు. మహిళా క్లినిక్స్ ఏర్పాటు చేసి ఇవాళ పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించినోడు. ఇవాళ వాటర్ ఫ్రీగా ఇచ్చిండు, కరెంటు ఫ్రీగా ఇచ్చిండు. ఇవాళ ట్రైన్ మహిళలకు ఫ్రీగా ఇచ్చిండు, మెట్రో ట్రైన్. కానీ ఇవన్నీ చేసినప్పుడు బీజేపీ వీళ్ళు వేరే పార్టీ వాళ్ళు అన్నీ ఫ్రీ బీస్ ఇస్తున్నాడు, ఇలా ఓన్లీ వీళ్ళకు ఇస్తున్నట్టే. ఎస్, ఇవ్వగలడు, కరప్ట్ కాడు కాబట్టి ఇవ్వగలిగాడు. ఇవాళ ముఖ్యమంత్రి అయ్యే ముందు ఆయన ప్రాపర్టీ 12 కోట్లు, 15 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆయన ప్రాపర్టీ 12 కోట్లే. ఇవాళ అతిశయ ముఖ్యమంత్రి ఉన్నది ఆమెది 12 లక్షలు. ఇవన్నీ ఒక్కసారి చూడాలి. ఇవన్నీ అందించిన తర్వాత ఓడిపోవటానికి కారణం కొన్ని కారణాలతో ఓడిపోయిండు. 14 సీట్లలో మినిమం తోటి ఓడిపోవటం వల్ల ఇవాళ ఏమీ బీజేపీకి భారీ మెజార్టీ రాలేదు. ఈయన ఓటమి ఓన్లీ 3% డిఫరెన్స్ తోటి ఓడిపోవటం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఓన్లీ చిన్న మిస్టేక్ ఓడిపోయిన తర్వాత ఒక మంచి వ్యక్తి ఓడిపోవడం నేను బాధపడుతున్నాను. ఇవాళ పాత సీనియర్గా చూస్తే పార్లమెంట్ కానీ అంతకుముందు ఎలక్షన్లు చూస్తే ఇవాళ కర్ణాటక తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, ఇలా ఆంధ్ర తీసుకోండి, 3 స్టేట్లు చూస్తే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం. 40% కమిషన్ తీసుకుంటే ఒక కాంట్రాక్టర్ సూసైడ్ చేసుకుంటారు. మంత్రులు అవినీతి పరులు, ఎమ్మెల్యేలు అవినీతి. తెలంగాణ తీసుకోండి, ఆంధ్ర తీసుకోండి, ముఖ్యమంత్రి అవినీతి పరుడు, ఎమ్మెల్యేలు అవినీతి పరుడు, మంత్రులు అవినీతి పరుడు. దీనికి ఓటమి ప్రజలు డిసైడ్ చేశారు, ఓటమి జరిగింది. కానీ ఢిల్లీకి వచ్చే తరగతికే ముఖ్యమంత్రి మీద అవినీతి పరుడు కాదు, అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తి అవినీతి పరుడునిగా చూసారు. అది అందులో కేజ్రీవాల్ తప్పు కూడా ఉంది. ఇవాళ ఆయన అవినీతి పరుడు కావటానికి ఇక్కడ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంతో మీరు కలిసి పనిచేయటమే చాలా తప్పు. ఖమ్మంలో మీటింగ్ రావటమే, ఎంతమంది వద్దని చెప్పినా కూడా వినకుండా ఖమ్మం మీటింగ్ రావటం తప్పు. ఇవాళ దానివల్లనే ఇవాళ బీఆర్ఎస్ ఇవాళ మీరు చేసిన లిక్కర్ పాలసీ వల్ల నువ్వు జైలుకు పాలు కావాల్సి వచ్చింది. కానీ ఏనాడు నీ గవర్నమెంట్లో అవినీతి లేదనేది జనాలందరికీ తెలుసు. కానీ బీజేపీ ప్రభుత్వం నిన్న అవినీతి పరుడిగా చూపించింది కాబట్టి ఇవాళ ఓటమి పక్కా అయింది. అవే కాకుండా చాలా కారణాలు ఉన్నాయి. బీజేపీ కూడా ఎన్నడూ కూడా నరేంద్ర మోడీ ఏ మీటింగ్లో అయినా సరే వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల దేశం అభివృద్ధి కుంటోపడుతున్న స్పీచ్లు చాలా ఉన్నాయి. కానీ వాళ్ళ ఢిల్లీలో మేము ఎలాగైనా సరే ఢిల్లీని చేజిక్కించుకోవాలని ఇవాళ ఇవ్వరాని హామీలు ఇచ్చిండు. ఇలా ప్రెగ్నెంట్ లేడీస్కి 2600 అని, మహిళలకి 2500 అని, గ్యాస్ సిలిండర్ 500 అని, ఇవాళ అటల్ క్యాంటీన్స్ అని, అలాగా ఆయుష్మాన్ భారత్ అని, అన్నిటికంటే ముఖ్యమైనది 12 లక్షల ట్యాక్స్ వరకు ఫ్రీ అని చేయటము దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. మేము కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం ఏమైనా ట్యాక్స్ ఫ్రీ దొరుకుతుందా అని. కానీ ఈరోజు ఓన్లీ ఢిల్లీ ఎలక్షన్ల కోసమే 12 లక్షల వరకు అప్పర్ ఎబో దట్ మీన్స్ ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళను అట్రాక్ట్ చేసేందుకు చేసిన దీనివల్ల ఈ స్కీముల వల్ల కేజ్రీవాల్ ఓడిపోయాడు. కానీ అతను ఓటమి కాదు, ఓడింపబడ్డాడు. కాబట్టి ఇవన్నీ స్కీమ్ ఇవాళ రాహుల్ గాంధీ వాళ్ళ జోడో యాత్ర చేసి ఇవాళ దేశంలో ఇవన్నీ చేసిన తర్వాత ఇవాళ 50 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఇండియా కూటమిని 100 సీట్లకు తీసుకొచ్చాడు. అదే గవర్నమెంట్ మన ఎన్డీఏ గవర్నమెంట్ 64 ఎంపీలు సీట్లు కోల్పోయి మోడీ మసకబారిపోయాడు. అది కాదు ఇక్కడ జరిగింది. ఒకవైపు మోడీ మతాన్ని ఎత్తుకుంటే రాహుల్ గాంధీ కులాలు చాలా బాధపడ్డారని కులాన్ని ఎత్తుకున్నారు. ఇవన్నీ దీనివల్ల రాహుల్ గాంధీ బెనిఫిట్ అయింది, 50 సీట్లు బెనిఫిట్ అయింది. మోడీ 64 సీట్లు పోగొట్టుకోవచ్చు. ఇవన్నీ జరుగుతున్న ఎత్తుల్లో భాగంగా అందుకే దేశంలో ఇవాళ ఇండియా కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ ఎక్కడ కూడా ఏమి వేవ్ లేవు ఈ టైంలో. అందుకే ఇలాంటి స్టెప్పులు తీసుకొని ఇవాళ బీజేపీ ఇవాళ మేము వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వము, ఏమి ఇవ్వమని ముందుకు తీసుకురావటం, ఎలాగైనా గెలవాలని తీసుకున్న తరుణంలో ఇవాళ అలాగే కేజ్రీవాల్ చేసిన ఒకే అహంకారపూరితమైన ఒక డిసిషన్ ఇలా హర్యానాలో కానీ ఇవాళ ఢిల్లీలో కానీ
కాంగ్రెస్తో పొత్తు పట్టు ఉంటే ఖచ్చితంగా ఇవాళ హర్యానాలో కాంగ్రెస్ వచ్చేది, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేది. ఇవన్నీ జరిగాయి కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూస్తే కేజ్రీవాల్ ఓడిపోలేదు, ఓడింపబడ్డాడు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి ఇదే స్టేట్లో రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఇవ్వలేడు అని ఓకే, వారు ఇవన్నీ వీటి వేలట వాళ్ళ స్టేట్ డెవలప్ కాదు అని మాట్లాడిన బీజేపీ నాయకులు ఇవాళ ఢిల్లీలో ఇన్ని స్కీములు పెట్టినప్పుడు ఇవాళ అసలు బీజేపీలు ఏ స్టేట్లో ఇన్ని స్కీములు ఉన్నాయి, బీజేపీ ఏ గవర్నమెంట్ స్టేట్లో మీరన్నిటి కూడా ఇలాగే ఆ స్టేట్లో ఇంప్లిమెంట్ చేయాలి. అన్ని స్టేట్లలో కూడా బీజేపీ ఇచ్చిన హామీలను మీరు పెట్టాలి. ఎందుకంటే దేశం మొత్తం మీరే ఉంది కాబట్టి అప్పుడే మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్కి వాల్యూ ఉంటుంది. కానీ ఇలాంటి ఎత్తుగడలు గెలిచడానికి వేసిన ప్లాన్లో పెద్ద వాల్యూ లేదు. ఇప్పటికి కూడా కేజ్రీవాల్ తప్పు కాదు, ఓడింపబడ్డాను. ఒక్కసారి రానున్న రోజుల్లో ఇండియా కూటమి ఇవాళ ఇదైనా నేర్చుకొని ఇండియా కూటమి అందరు కలిసి ఉంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఇండియా కూటమి మళ్ళీ ఒకసారి ఆలోచించి రానున్న రోజుల్లో, ఎందుకంటే ఇండియా కూటమి బలం అలాగనే ఉంది, ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇవాళ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావడం ఖాయం.